అప్పటిదాకా నాకు నేను ఇది 1956లో జరిగింది ఇది. ఓకే. నేను ఆనర్స్లో చేరా, 59 దాకా అక్కడే ఉన్నా. అప్పుడు మీకు ఆ పేరు గురించి అంత రీసెర్చ్ చేయాలి అని మీకు అంటే అప్పటికంత నాలెడ్జ్ ఉందా? మీరు బుక్ అవన్నీ చదువుకున్నారు అప్పటికే? నేను సార్ అప్పటికి నేను తెలుగులో చాలా నాకు 75 మార్కులు క్వశ్చన్ పేపర్కి 73 వచ్చినాయి ఒకసారి తెలుగులో గ్రామరు, ఛందస్సు, అలంకారాల్లో. నేను చాలా ఎక్కడ చదివేవారు పుస్తకాలు మీరు? అవి లైబ్రరీలో? ఇప్పుడు పొద్దుట మాకు హాస్టల్లో పొద్దున్నే బయలుదేరి ఇచ్చేవాడిని బయటికి. మళ్ళా సాయంకాలానికి కానీ అన్నానికి నేను వెళ్ళేవాడిని కాదు. పొద్దున్నే అన్నం పెట్టి పంపించేవాళ్ళు, టిఫిన్ బదులు అన్నమే పెట్టేవాళ్ళు, వచ్చేవాడిని. మధ్యాహ్నానికి ఎవరికి అన్నం లేదు అక్కడ. సాయంకాలం మళ్ళీ శనగలు పెడతారు, టిఫిన్ లాంటిది, స్నాక్స్ లాంటిది. మళ్ళీ 7:30కి అన్నం పెడతారు. అది హాస్టల్ పద్ధతి, గవర్నమెంట్ హాస్టల్, పరిమితమైన అన్నం. సరే ఈ శనగల కోసం ఏం పోతాంలే అని చెప్పి నేను అక్కడే ఆడుకుంటుండేవాడిని. ఈ ఖాళీ సమయం వచ్చినప్పుడల్లా బిట్వీన్ 1 and 2 లైబ్రరీకి వెళ్ళిపోయేవాడిని. 4 to 5 లైబ్రరీలో ఉండేవాడిని. 5కే ప్లే గ్రౌండ్లోకి మనుషులు వచ్చేవాళ్ళు, 5కి ముందు వచ్చేవాళ్ళు కాదు. అక్కడ ఒక 6:30, 7 దాకా అక్కడ ఆడుకొని హాస్టల్కి వచ్చేవాడిని. రాగానే అన్నం తినేవాడిని, పడుకునేవాడిని. ఇంకా అక్కడికి అప్పటి పిల్లలకి నేను ఇంటర్మీడియట్లో ఉండగా శ్రీనాథుడి మీద రాసినటువంటి వ్యాసం, శ్రీనాథుడి అనువాదం, దాని మీద రాసిన వ్యాసం ఎంఏలో చదువుకున్నాను. పిల్లలకు కూడా ఇచ్చా. ఇంకా మీకు ఒక మాట చెప్తా. నేను ఎంఏలో కుమార సంభవంలోని స్త్రీ పాత్రల మీద ఒక వ్యాసం రాసి అది పబ్లిష్ చేశా. ఎక్సర్సైజ్ లాంటిది. అట్లా ఛందస్సుల గురించి రాశా. నేను చాలా బాగా ష్రూడ్. అది రాసిన తర్వాత నా పేరు ఎట్లా తయారు చేసుకోవాలన్న కసి ఒకటి ఉంది. దాంతో అన్వేషణ ప్రారంభమైంది. చూస్తూ ఉంటే కొత్త విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అదే ఈయన పేరుతో డిక్షనరీలో పేరు అక్షరాలు దొరకటల్లా, ఈయన పేరుతో దొరుకుతూ ఉంది. ఈయన అంటే సూర్యుడు, రైట్, దీని మీద పెట్టుకున్న పేరుని అని ఈనాక్ రావాలి పేరు, అది తయారు చేశా. తర్వాత నేను రైటర్ని అయిన తర్వాత 56 నుంచి నేను రచనలు చేసేవాడిని. 54 నుంచే చేసేవాడిని. ఈ రచనలు చేస్తూ ఉంటే నా పేరు రాసుకోవడం ఎట్లా రాయాలో తెలియక, తెలుగులో ఎట్లా రాయాలో తెలియక కొలకలూరేనే రాసేవాడిని. కొలకలూరేనే నా రచనలు 72 దాకా నా రచనలు కొలకలూరేనే ఉంటాయి. ఎన్ని పుస్తకాల్లో, ఎన్ని పత్రికల్లో వచ్చినా మనం నారాయణ స్వామి గారు నా కథ ఒకటి అవాంఛితం అని తీసుకున్నాడు. కొలకలూరి అనేవాడు రాశాడు. అది మీ కథేనా నన్ను అడిగాడు ఆయన. నా కథేనో అని అన్న. దాని మీద వాళ్ళు, ఆమె నన్ను అన్నపూర్ణ గారు ఒక ఉపన్యాసం ఇచ్చారు టీవీలో, దాన్ని అనలైజ్ చేశారని చెప్పాను చూడండి. అది ఆ కథ. అట్లా 72లో ఏమైందంటే ఎక్కడుంది ప్రశాంతి అని ఒక నవల రాశా. నాదంతా కూడా పావర్టీ, చిన్నప్పటి నుంచి అంతా పుట్టి పెరిగిన వాతావరణం, దాని మీదే ఉంటాయి రచనలన్నీ. అది ఎక్కడుంది ప్రశాంతి అని కరువు కాటకాలతో ఉండే ఇబ్బందుల గురించి రాసినటువంటిది. అది రాసినప్పుడు ఎంఎస్కో బుక్స్ వాళ్ళు పబ్లిష్ చేసేవాళ్ళు. నెలకి 4 పుస్తకాలు పబ్లిష్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఇచ్చా, దీన్ని పబ్లిష్ చేస్తాము, నీ పేరు పూర్తిగా రాసుకో అని అన్నారు వాళ్ళు. నా పేరు పూర్తిగా రాసుకుంటే ఈయనక్కని రాసుకోవడమేమోనో ఒక ఇబ్బంది ఉంది. నేను పెట్టుకున్న పేరేమోనో ఈయనకు నాకు ఇష్టంగా ఉంది. నిజంగా ఈయనక్కనే పలకాలి, ఈయనక్కని పలకూడదు. ఆయన పెట్టిన పేరునేమో కాదనకూడదు. మా అమ్మ చాలా గట్టిగా పట్టుదలగా అడిగింది. ఈయనక్కని పేరు ఊరికి ఉండదు, ఎక్కడ ఉండదు. ఈనాకాడని వాడు ఈనా కెల్లర్ అని ఒకడు ఉన్నాడు, బ్రిటన్ వాళ్ళల్లో ఉంటారు. జెరూసలేంలో ఉండొచ్చు, ఎందుకంటే వీడు దేవుడితో నడిచిన వాడు అని ఒక ధర్మరాజు లాంటి క్యారెక్టర్. సరే, ధర్మరాజు మహాప్రస్థానంలో స్వర్గానికి ఈ తనువుతో వెళ్ళిపోతాడు కదా, ఆ పద్ధతిలో సరే ఇది ఇనాకని కొలకలూరి ఇనాకని రాసుకుందాం, ఇంకెక్కడి నుంచి నా పేరు. అసలు ఏమంటాడంటే, నీ పేరుకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది, కొలకలూరి కందుకూరి చాలామంది ఉంటారు,
అట్లా కాదు, నీ పేరు పెట్టుకో మంచిది అని ఎం శేషాచలం కంపెనీ వాళ్ళు. అప్పటి నుంచి నేను 72కు ముందు నా పుస్తకాలు, ప్రింట్ అయిన పుస్తకాలకి, ప్రింట్ అయిన స్టోరీస్కి, గేయాలకి, కవితలకి, దేనికైనా కొలకలూరే రాసుకున్నారు. భారత్లో వచ్చిన చాలా రచనలకి కొలకలూరేనే ఉంటుంది. సో 74 తర్వాత 72 తర్వాత కొలకలూరి నాకైంది. ఇంతవరకు అంటే మీ బాల్యము ఎలా గడిచింది, తర్వాత ఇప్పుడు మీ సాహిత్య ప్రస్థానం అంటే మీ చిన్నప్పుడు కాలేజీలో సాహిత్యం మీద మనము కాన్సన్ట్రేట్ చేద్దాము. ప్లీజ్ లైక్, share, subscribe and follow Pilupu TV.